సార్ అబ్కి బార్ 400 బార్ అనే నినాదం ఎట్టిపోయిందంట. ఇప్పుడు 400 అనబట్టే కదా మూడోసారి గవర్నమెంట్ వచ్చినాం. రాష్ట్ర రవాణా శాఖ పూర్తి లాభాల్లో ఉంది ఈ ఉచిత బస్సు వల్ల అంటున్నారు. అందరూ సమైక్యంగా దోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబం. గతంలో కుటుంబ పాలన అనేది ఇది కుటుంబాల పాలన. ఢిల్లీకి తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తున్నాయంటారు. సఫలీకృతమైంది ఏంటంటే సూట్ కేసులు సంపాదించడు, ఢిల్లీకి పంపుడులో, వీళ్ళు బెంగళూరులో. బీజేపీ అధికారంలోకి రాకముందు మేంగాయి కమ్ కరేగా అన్న నినాదం ప్రస్తుతం ఎట్టుపోయిందంటారు. చైనాలో చేసి కొంటే వానికి వస్తుంది కానీ ఇండియాలో చేస్తే మాకు వస్తుంది కదరా భయ్. కేంద్రంలో అయితే బీజేపీ ఉంది కదా సార్, దాదాపు 10 సంవత్సరాలు. మోడీ లాంటి వాడు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ పిఎస్లు ఓఎస్డీని ఫోన్ చేసి పలానా టైంకి రండి అంటారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? రైతులకు ఎంఎస్పీ ఇచ్చే సపోర్ట్ కానీ, ఉచిత బియ్యం ఇచ్చే ప్రతి గింజ కానీ. తెలంగాణలో బీజేపీకి సరైన క్యాడర్ లేదు, గెలవలేకపోతుంది ఎందుకు అని మీరు మళ్ళీ చూడండి, ప్రజలు క్లారిటీ ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక రాంగ్ మెసేజ్ పోయింది. బీజేపీ బీఆర్ఎస్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న మెసేజ్ లేదని కాంగ్రెస్ కేసీఆర్ గారిని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతోనే కేవలం నరేంద్ర మోదీ గారి బొమ్మను చూసుకొని ఆ 8 సీట్లకు ఓట్లేసిళ్ళు అని ఒక ప్రధానంగా ఆరోపణ. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని చూసి ఓటేస్తారు? బీజేపీ హిందుత్వ మంత్రం వాడుతుంది. మతోన్మాద రాజకీయాలు చేయడం వల్ల బీజేపీకి దాదాపు 8 సీట్లు ఇక్కడ వచ్చినాయి తప్ప ఇంకో ఎజెండా ఏం లేదని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ ప్రధానంగా పదే ఆరోపణలు వస్తాయి. దేశ్ పైలే పార్టీ బాద్ మే పరివార్ ఆఖరి. బీజేపీ ఎప్పుడు మతం గురించి చెప్పలేదా? మత రాజకీయాలు చేయదు. నీ మతాన్ని నువ్వు సగర్వంగా చెప్పుకోవటం తప్పే ఉంది. కానీ బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎక్కువ మతోన్మాద అల్లర్లు జరిగినాయని. యాదాద్రి టెంపుల్కి ఎప్పుడైనా అసదుద్దీన్ ఓవైసీ వస్తాడా? బీజేపీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్టు, లేకపోతే మన దేశద్రోహి? డెఫినెట్లీ దేశద్రోహి. భారతదేశం అంటే బీజేపీ, బీజేపీ అంటే భారతదేశం. అది ఎప్పుడు అన్నారు కదా. ఇట్లాంటి సందేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అది ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని కాంగ్రెస్ చెప్పింది. బీజేపీకి అపోజిట్ గా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళని యాంటీ నేషనలిస్ట్ అని ముద్రలేసినట్టు జేఎన్యూలో తుకడే తుకడే కరింగే దేశకో అంటే నరేంద్ర మోదీ గారు కావచ్చు, బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా అనే ఒక ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది? మీడియా మొత్తం ఏంటంటే మోస్ట్లీ మీడియా ఈస్ మేనేజ్. న్యూస్ స్టేట్ లో మీరు ఇట్లాంటి నేషనల్ ఏమో గోధి మీడియా, నేషనల్ లో అంటే ఇప్పుడు జగ్గారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెడతారు. ఓ ఎమ్మెల్యే కాదు, ఓ పెద్ద దేశ సేవకుడు కాదు, కానీ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ధరణి విషయంలో జరిగిన తప్పులేంటి? కొండనాలుక మందేస్తే ఉన్ననాలుక ఉన్నట్లయింది. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రవర్సీలు అన్ని భూమి చుట్టే తిరుగుతాయి. ఎందుకని? ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, అసలే మెంటాలిటీ ఏంటంటే ఏం పవర్ లేనప్పుడే కబ్జా చేయాలని ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకసారికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కాస్త అడ్జస్ట్ కండి బహిరంగంగానే స్టేజ్ పైన అయిపోయింది కదా. దీనిపైన ఒపీనియన్ ఎట్లా ఉందంటే, నేను లవ్ చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పిల్లల్ని కంట, నువ్వు మాత్రం పక్కింటో పెంచాలంటే అవుతుందా? బీజేపీకి నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? హిందూనే అవుతాడు. అందులో బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏ విధంగా మారుతున్నాయి? ఒకవైపు అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కంటిన్యూగా ప్రభుత్వాన్ని అటాక్ చేస్తూనే ఉన్నాయి 6 గ్యారెంటీల పేరుతో, ఇచ్చిన హామీల పేరుతో. సో అది దాదాపు 15 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా పూర్తి స్థాయి అమలు కాలేవని చెప్పేసి ఇప్పటికీ కూడా బీజేపీ గట్టిగానే ప్రశ్నిస్తుంది, మనందరూ తెలిసిన విషయమే. నిన్న ఏప్రిల్ 14వ రోజున భూభారతి పేరట కొత్త పోర్టల్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి విషయంలో ఏ విధంగా అక్రమాలు, అన్యాయాలు జరిగినాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఈ భూభారత్లో అట్లాంటి అక్రమాలు, అన్యాయాలు జరగనివ్వము, ఈ అవకతవకలు ఉంటే దాన్ని పూర్తిగా సరిచేసినాము అన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారత్ని ఏ విధంగా తీసుకెళ్తుంది? గతంలో ధరణి ఇతర దేశస్తుల చేతిలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ భూభారత్ ఎవరి చేతిలో పెడుతుంది? ఏ విధంగా దీని పరిణామాలు ఉండబోతున్నాయి? గతంలో అవకతవకలు ఒక్కరి భూమి ఇంకోరి పేరు మీద ఎక్కిన ఇట్లాంటి చాలా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు భూభారత్లో ఇవన్నీ సాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేవా? ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఎట్లుంది రాష్ట్రంలోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు,
బీజేపీ సీనియర్ నాయకుడు బూర నరసింహ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే పవర్. అన్న ఎట్లున్నారన్న? ఫైన్. ఎట్లుంది రాష్ట్రం? రాష్ట్రంలో అయితే అన్ని వర్గాలు చాలా బాధతో ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయి. వ్యాపారస్తుల నుంచి రైతులు, చిన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అందరికీ సమస్యలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అయితే కుప్పకూలింది, మీ అందరికీ తెలుసు. సో ఒక విధంగా ఏంటంటే ఇది ఒక ఐరన్ లెగ్ ప్రభుత్వం. ఎప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుందా, ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని రాజకీయ పార్టీలు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మోడీ గారి అవకాశం ఇద్దాం, మోడీ గారిని ఒకసారి ఇంతవరకు రాష్ట్రంలో చూడలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనే ఒక భావన మాత్రం అత్యధికంగా అనిపిస్తుంది. ఎందుకన్నా షిండే పాలిటిక్స్ ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయా? షిండే గిండే అవసరం లేదు. ఎందుకంటే దరిద్రం ఏంటంటే పాలిటిక్స్ పక్కన పెడితే, సరే పాలిటిక్స్ అనేది పర్మనెంట్ కాదు. రాజకీయ పార్టీలో ఒకసారి అధికారంలో ఉంటే ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం. ఇక్కడ ఏంటంటే రాష్ట్రం నష్టపోతుంది, బాధ. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ అని కాదు. క్వశ్చన్ ఏంటంటే ఒక సెక్షన్ అని కాకుండా అన్ని సెక్షన్స్, ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయిడ్స్ కానీ, విద్యార్థులు కానీ, సర్పంచులు అయితే లేరు అనుకోండి, అయిపోయింది. లోకల్ బాడీస్ కానీ అందరూ ఒక నిర్లిప్త, నిరాశ, నిస్పృహ, అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే ఒక కోరికతోనే ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్కడ కూడా జరగలేదు, విద్యార్థులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వచ్చి రాగానే ఈ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టింది. విద్యార్థులు కావచ్చు, అటు నిరుద్యోగులు కాస్త సంతోషంగా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చినామంటుంది, రైతులకు రుణమాఫీ ఇచ్చినామంటుంది, రైతు బోనస్ వేసినామంటుంది. ఇతర పథకాలన్నీ సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ప్రతిదీ అందిందని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎందుకు ఇంతలా విమర్శించాల్సి వస్తుంది? నేను విమర్శించట్లేదు. జనరల్గా ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలే ఎక్కువ విమర్శిస్తాయి. ఇప్పుడు నేను ఒక నిర్వేదంతో మాట్లాడుతున్నా. విమర్శించాలంటే ఒక్కటంటే విమర్శించవచ్చు, మొత్తము సర్వమే రోగమై ఉన్నప్పుడు ఏమి విమర్శిస్తాం ఆ ప్రభుత్వాన్ని? ఈరోజు ప్రజలే అతిపెద్ద విమర్శకులు. ఈరోజు మీ ఛానల్స్ కానీ ఎవరి పోయినా కూడా బండబూతులు తిడుతున్నారు, అసభ్యకరమైనటువంటి పదాలతో తిడుతున్నారు. వచ్చింది ఏంటంటే మేమన్నా ఇంకా ఒక సభ్యతతో ఓ రాజకీయ పార్టీలు ఉందని చెప్పి సంస్కారంతో విమర్శిస్తున్నాం. సామాన్య ప్రజలైతే బండబూతులు. ఎందుకంటే అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. చెప్పింది కొండంతా తీసింది రవంత్ అన్నట్లు అంతే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అంతా రవంత ఇమేజ్ అయిపోయింది. అది వాస్తవం. ఇకపోతే వాళ్ళు చెప్పినవన్నీ ఏది సక్రమంగా అమలు కాదు కదా. ఈరోజు 6 గ్యారెంటీలు కానీ, 60 హామీలు కానీ, 420 హామీలు కానీ ఏ ఒక్కటి అమలు కాలేదు. రైతు భరోసా శాంపులు, రైతు బంధు శాంపులు, రుణమాఫీ శాంపులు, ఉచిత బస్సు, ఆర్టీసీ మీద భారం, దానికి ఇంకా 6,000 కోట్లు ఇవ్వాలి. ఫీ రియంబర్స్మెంట్ 8,005 కోట్ల బాకీలు ఉన్నాయి. పిల్లలలో ప్రైవేట్ స్కూల్స్ అత్యధిక ఫీజులు, ప్రభుత్వ స్కూల్స్ కనీసం టాయిలెట్స్ లేదు, గురుకులాలు పోయినాయి. ఇక కొత్త ఏదో యంగ్ ఇండియా ఉన్న వాటిని సక్రమంగా చేసుకునేది లేదు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ధరణి దాని సక్రమం ఉన్నదాన్ని పోయేసి పేర్లు మార్చడం, భూభారత, భూ భరణ, భూ హారమ అనేది కొత్తగా. అందుకే కేవలం కాలం పబ్బం గడుపుకోవటానికి రోజు ఒక తుపాకీ రామన్న లాగా మాట్లాడడం తప్పితే అబ్సల్యూట్లీ నథింగ్. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా మనం వేస్ట్. ఎందుకంటే దున్నపోతు మీద వర్షం పడితే అంతో ఇంతో చల్తా ఉంటుంది, కానీ ఈ దున్నపోతు కాదు, ఇది ఒక ఏమంటారు డైనోసార్ లాగా ఉన్నది. మీరు ఇందాక కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఉచిత బస్ పేరట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఆర్టీసీ నష్టాల్లో ఉందని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు, రాష్ట్ర రవాణా శాఖ పూర్తి లాభాల్లో ఉంది ఈ ఉచిత బస్ వల్ల అంటుండు. ఈయన రామలింగరాజు మించిపోయిండు. ఇప్పుడు 3,500 కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం బాకీ ఉన్నారు. ఇది దిస్ ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇంతవరకు కట్టలేదు.
ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు అంటే ఎవరో ఒకళ్ళు భర్తీ చేయాలి కదా, ప్రభుత్వం భర్తీ చేయాలి కదా. ఫీ రియంబర్స్మెంట్ చేసిండా, ఆరోగ్యశ్రీ బాకీలు తీర్చిండా, గురుకుల పాఠశాలలో బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చిండా, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు పర్సంటేజ్ ఆఫ్ ద అడ్మిషన్ తగ్గిపోయినాయి, ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి కదా. క్రైమ్ రేట్ పెరిగిపోయింది, భూదందాలు పెరిగిపోయినాయి, ఉసుక దందా పెరిగిపోయింది, అందరూ సమైక్యంగా దోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబం పోటా పోటీగా నడుస్తుందంటారా? గతంలో కుటుంబ పాలన అనేది ఇది కుటుంబాల పాలన, ఒక్క కుటుంబం కాస్త 10 కుటుంబాల పాలన. ఎట్లా అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక షాడో ఎమ్మెల్యే, కలెక్షన్ కి ఒక ఏజెంట్, ఫ్యామిలీ మెంబర్స్, కార్యకర్తలే. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే లబో దిబో అని మొత్తుకుంటున్నారు, ఎందుకు వచ్చిందిరా నాయన ఈ గవర్నమెంట్, కనీసం ఇదివరకు రియల్ ఎస్టేట్ అన్న మేము చేసుకునే వాళ్ళం, ఇప్పుడు సొంతగా ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏదో పెద్దగా ఊహించుకున్నారు. కార్యకర్తలు జీరో, అంతో ఇంత ఏమైనా పైరవులు ఉంటే మొత్తం కుటుంబ సభ్యులే చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు ఇచ్చే పథకాలు కాదు, మామూలు కార్యకర్త ఏంటంటే సొంత గవర్నమెంట్ ఉంటే కొద్ది ల్యాండ్ ప్రాబ్లమ్స్, సమ్ముటేషన్ ప్రాబ్లమ్స్, కొన్ని పైరవులు, ట్రాన్స్ఫర్లు, మన్నో మశానమో చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే అంతా స్వహం ఎమ్మెల్యే మింగుడు, అది కూడా కుటుంబానికి సరిపోయింది. చెప్తున్నారు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో షాడో ఎమ్మెల్యే, వాళ్ళ నాయనో, వాళ్ళ బామ్మర్దో, వాళ్ళ మామనో, వాళ్ళ భార్యనో. ఒకటేంటంటే కొందరు భార్యలు, మంత్రుల భార్యలు గల్లాపెట్టెలు పెట్టుకొని కూర్చుంటారని, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఎవరిని వ్యక్తిగతంగా అంటలే, ఓపెన్ సీక్రెట్. 7% మినిమం, 10% ఏమో దాదాలు ఇస్తాయి, 14% ఏమో మీడియము, 22% ఏమో దగ్గర వాళ్ళు కాకుండా లెవెల్ 1, లెవెల్ 2, 4 స్లాబ్లు జిఎస్టీ స్లాబ్ లాగా ఇలా స్లాబ్. 7% అంటే ఇది ఓపెన్, మంత్రి పేషెంట్ లాగా చెప్తున్నారు. అది మానేద్దాం, మేము ఢిల్లీ పంపించాలి కదా. ఢిల్లీకి తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తున్నాయంటారా, లేకుంటే ఆరోపణలేనా? బీజేపీ ఆరోపణ లేదు, అక్కడి నుంచి సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళు ఒకటి సఫలీకృతమైంది ఏంటంటే సూట్ కేసులు సంపాదించడు, ఢిల్లీకి పంపుడులో, వీళ్ళు బెంగళూరులో. అరే భార్యలు కౌంటర్లు ఓపెన్ చేసినది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఇదేమి ఏదైనా పోతే ఇంటికి పోవాలి, ఆ స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకుపోయి వాళ్ళ పిఎస్సీ ఇవ్వాలి, ఓహెచ్డీకి ఇవ్వాలి, అప్పుడే పనులు అవుతున్నాయి, ఫైల్ మూవ్ అవుతుంది. రైట్. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కమిషన్ల ప్రభుత్వం అని పదే ఆరోపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? వచ్చిన దురదృష్టం ఏంటంటే ఒక్కసారి తెలంగాణ ప్రజలు బీజేపీ గవర్నమెంట్ చూస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేది ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడు, లేదా ఒక హానెస్ట్ గవర్నమెంట్ అంటే ఎట్లా ఉంటది అనేది కొంతనన్న వాళ్ళకు అవగాహన. ఇప్పుడు ఏంటంటే పరంపరగా అన్ని కరప్ట్ గవర్నమెంటే చూస్తున్నారు. కేంద్రంలో అయితే బీజేపీ ఉంది కదా సార్, దాదాపు 10 సంవత్సరాలు. నేను చెప్పేది ఏంటంటే స్టేట్ గురించి, కేంద్రంలో పొలిటికల్ కరప్షన్ ఎక్కడ ఉంది కానీ స్టేట్ గురించి చెప్తున్నా. పరంపరగా అన్ని కరప్ట్ గవర్నమెంట్సే చూస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, మా తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వాలు అంటే ఇట్లా కరప్టే ఉంటాయేమని ఒక మైండ్ సెట్ అయిపోయింది. ఒక్కసారి హానెస్ట్ బీజేపీ గవర్నమెంట్, అందరికి అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి ఉంటే తెలుస్తుంది. అది ఏ ముఖ్యమంత్రి ఏదో పెద్ద భారతదేశం వెళ్ళినట్టు సొంత ఎమ్మెల్యేలకే టైం ఇవ్వాలి, సొంత పార్టీ నాయకులకి ఇవ్వాలి, అపోజిషన్ పార్టీ వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళేం పెద్ద పీకుతున్నారని. ఏదో భారతదేశాన్ని మోడీ లాంటి వాడు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ పిఎస్లు, ఓఎస్డీలు ఫోన్ చేసి పలానా టైంకి రండి అంటారు. సార్, బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఈ దాదాపు 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 10 లక్షల పెట్టుబడి పెట్టింది. ఓన్లీ నేషనల్ హైవేస్ 2,70,000 కోట్లు, రైల్వేస్ మీద 1,50,000 కోట్లు, ఈ ఎరువుల సబ్సిడీ మీద 70,000 కోట్లు, ప్లస్ ఎంఎస్పి అంటే మద్దతు ధర మీద దాదాపు 2.5 లక్షల కోట్లు. మ్యాక్సిమం చెప్తున్నా
ఇక చిన్న చిన్న ఆరోగ్యశ్రీ కానీ లేకుంటే ఈ ఇరిగేషన్ కానీ మిషన్ భగీరథ కానీ ఇట్లాంటివి ఇక చాలా ఉంటాయి. ప్లస్ ఎస్సీ స్కాలర్షిప్స్, బీసీ స్కాలర్షిప్స్, ఓసీ స్కాలర్షిప్స్, ఈ గొర్రెల పథకం ఇచ్చేది సెంటర్ అయినా ఇవన్నీ దాదాపు 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఏర్పడినప్పుడు మన దగ్గర 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు, అంటే 66 సంవత్సరాలు, 10 years తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 2500 కిలోమీటర్లు అదనంగా అయింది. ఇప్పుడు 2500 కిలోమీటర్లు అదనంగా అవుతుంది. అట్లనే రైల్వేస్ గతంలో 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉండే, ఇప్పుడు దాదాపు 4-5 వేల కిలోమీటర్ల ట్రాక్ అయిపోయింది. సో ఈ రోజు ప్రతి ఊర్లో జరిగే సీసీ రోడ్ అయినా కూడా అది కేంద్ర ప్రభుత్వం అండ్ గ్రామీణంగా ఇప్పుడు ఈరోజు ఈ ఉజ్వల పథకం కింద ఇచ్చే సబ్సిడీ గ్యాస్ కానీ, రైతులకు ఎంఎస్పి ఇచ్చే సపోర్ట్ కానీ, ఉచిత బియ్యం ఇచ్చే ప్రతి గింజ కానీ, ప్రతి బియ్యం గింజ కానీ, వడ్ల గింజ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ కానీ, మైక్రో డ్రిప్ ఇరిగేషన్, ఈవెన్ వీళ్ళు డప్పు కొట్టుకునే పామ్ సాగు సబ్సిడీ కానీ, మాక్సిమం మొత్తం ఇచ్చేది వీళ్ళే కదా. ఇన్ని చేసినామంటున్నారు తెలంగాణలో, కానీ తెలంగాణలో బీజేపీకి సరైన క్యాడర్ లేదు, గెలవలేకపోతుంది ఎందుకు అని. ఎందుకు గెలవలేదు? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొంత వివిధ పార్టీలతో పొత్తుతోని కొంత వెనుకపోయింది, అది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావం రావటం, రీజనల్ పార్టీ పెత్తనం పెరగటం, చాలా మంది క్యాడర్ కూడా అటు పోవటం ఒక సందిగ్ధం. తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా బీజేపీ పెరుగుతుంది. 14-15% అసెంబ్లీలో ఓటు వచ్చింది, 35% మన పార్లమెంట్లో వచ్చింది, 48 సీట్లలో మెజార్టీ వచ్చింది. మొన్న 12 సీట్లలో సెకండ్ పొజిషన్ వచ్చాము, ఇంకా 12 సీట్లలో దాదాపు థర్డ్ పొజిషన్ లో కూడా సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ కు రావడానికి దగ్గరలో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మీకు నార్త్ తెలంగాణ 100% 80% మనం గెలుస్తాము, జిహెచ్ఎంసీలో 80% గెలుస్తాము, సౌత్ తెలంగాణలో అట్లీస్ట్ 30% గెలుస్తాము. నెక్స్ట్ ఒక 70-75 సీట్స్ ఈ రోజు లెక్కల ప్రకారం మాకు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ నుంచి మంచి పేరున్న లీడర్స్ అయితే ఉన్నారు, ఎంపీగా రఘునందన్ రావు కావచ్చు, డికే అర్ణ లాంటి వాళ్ళు, అరవింద్ ధరంపూర్ లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, మంచి ఫేమ్ ఉన్న లీడర్స్ ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోతున్నారు ఆ నియోజకవర్గాల్లో? మీరు మళ్ళా చూడండి, ప్రజలు క్లారిటీ ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక రాంగ్ మెసేజ్ పోయింది. బీజేపీ బీఆర్ఎస్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందనే మెసేజ్ ప్రజల్లో కల్పించడంలో కాంగ్రెస్ సక్సెస్ఫుల్ అయింది. ఆ కవిత అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ వీళ్ళకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో సపోర్ట్ చేయాలి. అండ్ ఎందుకు కాంగ్రెస్ చేశారంటే కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, టిఆర్ఎస్ ను ఓడించాలి, కేసీఆర్ గారిని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతోనే బీజేపీ ఓట్లేస్తే మళ్ళా చీలిపోయి కాంగ్రెస్ గెలుస్తామని చేశారు. మళ్ళీ అదే పార్లమెంట్ విత్-ఇన్ 3 months వచ్చినాయి కదా, 8 సీట్లు. 8 సీట్లే కాదు, మిగతా దాంట్లో కూడా అన్నిటి సెకండ్ పొజిషన్ వచ్చింది కదా సార్. ఆ 8 సీట్లు కూడా కేవలం నరేంద్ర మోదీ గారి బొమ్మను చూసుకొని ఆ 8 సీట్లకు ఓట్లేసిళ్ళు అని ఒక ప్రధానంగా ఆరోపణ ఉన్నది. సొంతంగా కూడా ఎక్కడ కూడా తెలంగాణలో ఆయా నియోజకవర్గంలో నిలబడ్డ లీడర్స్ కి ఆ సొంత క్యాడర్ కాస్త తక్కువనే ఉందని ఒక ఈ ఆరోపణ ఉంది సార్. దీని గురించి ఏం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎవరిని చూసి ఓటేస్తారండి? అధినేత సార్, జనరల్ గా అట్లీస్ట్ అక్కడ ఉన్న లీడర్ ప్లస్ క్యాడర్ ఉంటుంది, రెండు ఉంటాయి, ప్లస్ ఓటర్. ఇది త్రిశూల వ్యూహం ఉంటుంది, లీడరు, క్యాడరు, ఓటరు, 3 ఉంటాయి. ఇప్పుడు సెంటర్కి వచ్చే వరకు మోడీకి వేయాలనుకున్నారు, గట్టి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు మేమున్నాం, మా భువనగిరి పార్లమెంట్లో నేను నిలబడ్డప్పుడు ఎప్పుడు 5% ఓటు బీజేపీకి రాలేదు, 35% వచ్చినాయి, మా 32% వచ్చినాయి. అంటే అసలు ఎక్కడ ఒక మొత్తం 960 సర్పంచుల్లో మాకు 6 సర్పంచులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్టీ క్యాడర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఒకసారి పవర్లోకి వచ్చినాక క్యాడర్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కదా. మొదటి ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ వచ్చినప్పుడు ఎక్కడ క్యాడర్ ఉందండి? హైదరాబాద్ ఎక్కడ క్యాడర్ ఉండే?
అసలు సీట్లు జిహెచ్ఎంసీలో పోటీ చేశారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయలే కదా. ఎందుకంటే సంస్థాగతంగా ఎదగటం ఒకటి, ఎన్నికల్లో గెలవటం అనేది సంస్థాగతమే ఉండదు. ఫుల్ క్యాడర్ ఉన్న మొత్తం హౌస్ఫుల్ ఉన్న టీఆర్ఎస్ ఘోరంగా అసెంబ్లీలో ఓడిపోలే. హౌస్ఫుల్ ఉన్న క్యాడర్ ఉన్న 29 సీట్లకు పరిమితం. అది కాదు మరి పార్లమెంట్ లో 0 సీట్ రాలే. ఫుల్ క్యాడర్ ఉంది కదా. సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, మన్ ఉన్నారు, మశాన ఉన్నారు, ఎమ్మెల్యేలు 36 దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. అవునా కదా. మరి అయినా బీజేపీ గెలిచింది ఎందుకు? బీజేపీ హిందుత్వం మంత్రం వాడుతుంది. మతోన్మాద రాజకీయాలు చేయడం వల్ల బీజేపీకి దాదాపు 8 సీట్లు ఇక్కడ వచ్చినాయి తప్ప ఇంకో ఎజెండా ఏం లేదని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ ప్రధానంగా పదే ఆరోపణలు వస్తున్నాయి. పవన్, మీకు చెప్పాలంటే ఈ దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ నెంబర్ 1 కాంగ్రెస్, నెంబర్ 2 బీఆర్ఎస్. రియల్ లౌకికవాది పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే పార్టీ కేవలం బీజేపీ పార్టీ. నేషనలిస్ట్ పార్టీ, జాతీయవాదం పార్టీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, సీఎం కావచ్చు, నువ్వు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, నేషన్ ఫస్ట్, రిలీజన్ నెక్స్ట్. కానీ బీజేపీ రిలీజన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అనే నేషన్ ఎప్పుడు ఫస్ట్. మేము పార్టీలో కూడా देश पहले పార్టీ बाद में పరివార్ ఆఖరి. ఎప్పుడు పార్టీ ఫస్ట్ అన్నారు. మతం గురించి కూడా ఎప్పుడు చెప్పరు. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కుటుంబం లాస్ట్. అందుకొరకు బీజేపీ అనేది ఒక ఉజ్వలమైన ప్రపంచంలో అతిపెద్ద క్యాడర్ గల పార్టీ. ఎందుకు ఎదిగింది? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కేవలం రాజకీయ నాయకులే కాదు, ఒక నేషనలిజం యాటిట్యూడ్. మన దేశం గొప్పది, అఖండ భారత్, మన దేశం గురించి గర్వంగా ఫీల్ అయ్యేవాడు భారతీయుడు. అది బీజేపీ. అది మతతత్వం కాదు. ఎవడైతే రాహుల్ గాంధీ ఉన్నారు చెప్పనా, రాహుల్ గాంధీ చేతుల పుస్తకం గుండె నిండా విషం. ఎవడన్నా మెంటల్ మైండ్ ఉన్నోళ్ళు విదేశాలు పోయినప్పుడు మనం భారతదేశాన్ని క్రిటిసైజ్ చేసుకుంటాం. రాజకీయాలు వేరు. మనం చైనాని సపోర్ట్ చేస్తాం. ఏమంటారు పాండవులు కౌరవులు కూడా ఏమంటారు, వాళ్ళ మీద వేరే వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళు ముగ్గురు ఏకం కావాలనుకుంటారు. అందుకొరకు ఏంటంటే రాహుల్ గాంధీ లాంటి నిజంగా బిగ్గెస్ట్ జిహాదిస్ట్. సార్ ఇక్కడ రెండు క్వశ్చన్లు. బీజేపీ ఎప్పుడు మతం గురించి చెప్పలేదా? అరే మతం గురించి ఎందుకు చెప్పదు సార్? మీరే అన్న బీజేపీ ఎక్కడ కూడా మతం గురించి తీసుకురాదని. మత రాజకీయాలు చేయదు. నీ మతాన్ని నువ్వు సగర్వంగా చెప్పుకోవటం తప్పే ఉంది. సెక్యులర్ వేరు, సూడర్ సెక్యులర్ వేరు. ఇంకో చెప్పనప్ప, హిందువులు అంటే బీజేపీనా? కాదు కదా. అన్ని పార్టీలో ఉంటారు కదా హిందువులు, అవునా కదా? ఉంటారు సార్. ఎస్ ఆర్ నో? హిందువులు ఇన్ జనరల్ వాళ్ళ డిఎన్ఏ సెక్యులరా కాదా? హిందువులు ఒక 100 మంది హిందువులు ఉన్న దగ్గర ఒక్క ముస్లిం ఫ్యామిలీ ఉన్నా క్షేమంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారా లేదా? ఉంటారా? ఉంటారు సార్ ఖచ్చితంగా. అంటే దాన్ని బట్టి అర్థమైంది. జనరల్ ఏంటంటే హిందువులు బై మైండ్ సెట్ మతానికి ప్రాధాన్యత తక్కువ, చుట్టూ ఉన్న బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో అనుబంధం ఎక్కువ ఉంటుంది. అది సెక్యులరిజం. అది బీజేపీ కాదక్కర్లే. దట్ ఈస్ హిందూస్ ఆర్ ఇన్ జనరల్ సెక్యులర్. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఏమవుతుంది? ఏ జిల్లాలో అయితే 30% జనాభా ఉన్నదో ముస్లింలు, అక్కడ అల్లర్లు అవుతున్నాయి, అరాచకాలు అవుతున్నాయి, హిందువుని అక్కడి నుంచి వెళ్ళగడుతుంది. సంబల్లో ఏమైంది? యూపీలో సంబల్లో ఉంది 60% ముస్లిమ్స్, చాలామంది హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ మన దగ్గర 5 కుటుంబాలు ముస్లిమ్స్ ఉన్నా కూడా 1000 కుటుంబాలు హిందువులు ఉన్నా 5 కుటుంబాలని ప్రొటెక్ట్ చేస్తారా హిందువులు? లేదా? చేస్తారా? దాన్ని బట్టి నువ్వు హిందుత్వం ఈజ్ ద మోస్ట్ సెక్యులర్. హిందుత్వం ఈజ్ ద మోస్ట్ సెక్యులర్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ముస్లిం సోదరులందరికీ, బి ఏ ఇండియన్ ముస్లిం.
కానీ బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎక్కువ మతోన్మాద అల్లర్లు జరిగినాయని ఎక్కడ చూసినా చాలా వరకు న్యూస్ ఉంది. దీని ఏం చెప్తారు? ఇది టోటలీ రాంగ్. ఇదివరకు మన హైదరాబాద్ లో ఎన్ని మత కల్లోలు కాదు, కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా. గుజరాత్ లో మత కల్లోలు కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా. యూపీలో ఎన్ని వేల మంది చనిపోయారు. బీజేపీ మోడీ వచ్చిన తర్వాత ఎక్కడైతున్నాయి? ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతులు ఉంటుంది? ఢిల్లీలో అయింది ఎప్పుడు ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది. మరి గుజరాత్లో అయినాయా? ఆంధ్రప్రదేశ్లో అయినాయా? తెలంగాణలో అయినాయా? అంతో ఇంతో కర్ణాటకలో అయింది ఈ మధ్య, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మహారాష్ట్రలో అయినాయా? సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో అక్కడక్కడ కాంగ్రెస్ కానీ ఈ యొక్క మైనార్టీ అపీస్మెంట్, వీళ్ళందరూ మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. ఒక్కటి చెప్పనా, బీజేపీ ఎప్పుడు పార్టీలో కానీ పథకాల్లో కానీ హిందుత్వం గురించి మాట్లాడదు. ఓట్ల విషయంలో మాత్రం మాట్లాడుతుంది. ఎట్లాగా ఇప్పుడు నీ కుటుంబం గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవటం తప్పేం లేదు కదా. రామ మందిరం కట్టడం తప్పు కాదు సార్. మహాకుంభమేళ ఒకటి చెప్తావు పవన్, నువ్వు ఒకసారి నువ్వు యాంకర్గా మర్చిపో. ఈ ఆర్డినరీ హిందూగా ఫీల్గా మహాకుంభ మన యొక్క నమ్మకం అంతే కదా. ఈ ఒక 120 సంవత్సరాలకు వస్తుంది. అతి పెద్దగా చేయటం జరిగినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి అన్ని నాయకులు పోవాలన్నా లేదా? వెళ్తారు సార్, ఖచ్చితంగా. నమ్మకం ఉన్న వాళ్ళైతే వెళ్తారు. నమ్మకం కాదు, ఈవెన్ హిందువులు అంటే కూడా వెళ్ళాలన్నా లేదా? సరే, హిందూ అంటే వాళ్ళకు నమ్మకం చెప్పేది వెళ్తారు కదా సార్. నమ్మకం అనేది అక్కడే వస్తుంది కదా. అంటే నువ్వు గౌరవించావు, నువ్వు అంటే ఇప్పుడు లేదు, నువ్వు ఇదే రాహుల్ గాంధీ నేను బాపను ఉండి నాకు జెండా ఉందని చెప్పుకొని ఎవడు మత రాజకీయాలు, ఇదే సోనియా గాంధీ అంటే ఇఫ్తార్ పార్టీలోకి వెళ్తుంది. మనం కూడా వెళ్తాం ఇఫ్తార్ పార్టీ. మరి మహాకుంభ మీద ఎందుకు విషం కక్కినావు? అంటే నువ్వు ముస్లిం మీద ఇస్లాం మీద నమ్మినట్టే కదా, హిందువులకు మీద విషం కక్కినట్టే కదా. రామ మందిరం పోతే నువ్వు రామ మందిరం బీజేపీ పార్టీనా? బీజేపీ ఏమైనా పైసలు ఇచ్చిందా? నువ్వు ఇచ్చినావు, నేను ఇచ్చినా, దేశ ప్రజలందరూ కంట్రిబ్యూట్ చేసుకున్నారు, కట్టారు. ప్రభుత్వం ఏం కట్టలే కదా. యాదాద్రి టెంపుల్ ఉన్నారు, యాదాద్రి టెంపుల్కి ఎప్పుడైనా అసదుద్దీన్ ఓవైసీ వస్తాడా? చెప్పరాదు. మనం అయితే అది మసీదులో పోతాం కదా, దర్గాకి పోతాం కదా. వెళ్తామా లేదా? రంజాన్ సోదరులను కవగలించుకోవటం కానీ, వాళ్ళ ఇండ్లకు వెళ్ళటం కానీ, వాళ్ళని మనం ఇంటికి పిలుచుకోవటం కానీ, వాళ్ళ టోపీ పెట్టుకోవటం కానీ అన్నీ చేస్తాం కదా. మరి ఇదే మరి ఎంఐఎం అధినేత కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ హిందూ పండుగలప్పుడు, హిందూ దేవాలయం అప్పుడు హారతి ఇస్తారా? సో ఎవరు మతతత్వవాదులు? ఈ అవసరం ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ తెలిసి తెలవని చిన్నపిల్లలాగా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మమత ఎంత దౌర్భాగ్యం అంటే, బంగ్లాదేశ్ మొత్తం వచ్చి చొరబడి మా జనాభాను తరగొడుతుంటే సొంత దేశం నుండి కాశ్మీర్లో హిందూ పాపులేషన్ మైనార్టీ విచ్చలవిడిగా చంపి బయటపడేశారు కదా. ఎక్కడన్నా హిందువులు అధికంగా ఉన్న దగ్గర ముస్లిం కుటుంబాలను ఎవరినైనా సొంత సోదరులాగా చూసుకుంటారు కానీ వేరేలాగా చూస్తారా? అంతే. దాన్ని బట్టి ఏమర్థం? అందుకొరకు ఏంటంటే తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, 85% ఉన్న హిందువులకు కూడా మనం ఇన్సెక్యూర్గా ఉండాలి. బీజేపీ వచ్చిన తర్వాతనే కొద్దిగా గర్వంగా ఉంది, కొందరు బెట్టు పెట్టుకుంటున్నారు. అంటే ఇదివరకు భయాన్ని కూడా బొట్టు పెట్టుకోకపోయేది. అందుకొరకు బీజేపీ అనేది నేషనలిస్ట్, వాళ్ళు పాలిటిక్స్ కొరకు చేయరు. ఎలక్షన్ గెలిచినా ఎలక్షన్ ఓడిపోయినా కూడా లాంగ్ టర్మ్ విజన్. సార్, ఇందాక రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఇండియాని విమర్శించండి ఒక మాట, కానీ బీజేపీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్టు లేకపోతే మన దేశద్రోహియా? దేశద్రోహి. బీజేపీ పార్టీని విమర్శిస్తేనా ఇండియా విమర్శిస్తేనా? భారతదేశంలో డెమోక్రసీ లేదు. మీరు వెస్టర్న్ కంట్రీస్ అన్ని భారతదేశం మీద
మీద పడండి, భారతదేశం మీద శాంక్షన్ ఏమి పెట్టండి, మీరు సరిగ్గా స్పందించట్లేరు. భారతదేశం అంటే బీజేపీ కాదు కదా, భారతదేశం అంటే బీజేపీ కాదు కదా. బీజేపీలో నాయకులు, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు అది భారతదేశం అంటే బీజేపీ అంటే భారతదేశం అది ఎప్పుడు అన్నారు కదా. ఇట్లాంటి సందేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అది ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని కాంగ్రెస్ చెప్పింది. బీజేపీకి అపోజిట్ గా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళని యాంటీ నేషనలిస్ట్ అని ముద్రలేసినట్లు జేఎన్యూలో. డెఫినెట్లీ తుకడే తుకడే కరింగే దేశకో అంటే లోపడేసుడు కాదు. ఇదేదో ఇండియా చెప్పట్టే అదే సౌదీ అరేబియా ఏంటంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో రాళ్లతో కొట్టి చంపేది. బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ కాదు కదా, దేశకత్తు. అరే బీజేపీ ఎంత తిట్టు, నో ప్రాబ్లం. ఇది పొలిటికల్ పార్టీ, దానికి ప్రతిగా వీళ్ళు తిడతారు, అది పెద్ద సమస్య కాదు. దేశాన్ని నువ్వు తిట్టడం అనేది సహించలేమంటున్నా, అది దేశద్రోహం. మావు దీని ఒకటి, కౌరవులు పాండవులు ఎంతైనా కొట్టుకోండి, మూడో వాడు వాడి మీదకి వస్తే ఇద్దరు ఏకం కావాలి, అది వాళ్ళ ఫిలాసఫీ. మనకు రాజకీయంగా అరే ఇవాళ 55 ఏళ్ళు కాంగ్రెస్ బాలిచ్చింది కదా, బీజేపీ వచ్చి 10 years కదా, మన దాకా నువ్వే బాలిచ్చినావు కదా. మరి ఇదే వాజ్పేయి గారు మరి భారతదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక అపోజిషన్ లీడర్ ఉండి భారతదేశం తరపున, కాంగ్రెస్ తరపున ఐక్యరాజ్య సమితిలో పోయి వాదించండి కదా. ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే నువ్వు ఇండియాలో తిట్టు, బీజేపీని తిట్టు, లేకుంటే పార్లమెంట్లో నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, నువ్వు అమెరికాలో పోయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి, వేరే దేశానికి పోయి మీరు భారత్లో డెమోక్రసీ లేదు, భారత్ల మీద శాంక్షన్స్ పెట్టండి, మీరు విపరీతమైనటువంటి చైనా దగ్గర పోయి ఎవడన్నా కామన్ సెన్స్ ఉన్నాడు, మన దగ్గర టెక్నాలజీ లేదండి, యాపిల్ ఫోన్ తెచ్చి కంపెనీ తెచ్చి మనం తయారు చేస్తున్నాం. ఎస్, టెక్నాలజీ అమెరికాది, తయారు చేసేది మన తెలంగాణలో పెట్టినాం, తయారు చేస్తున్నాం. నీ హయాంలో అసలు ఒక్క ఫోన్ కూడా ఇక్కడ కాలేదు కాంగ్రెస్ టైంలో. ఇప్పుడు ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ సెల్ ఫోన్ మేకింగ్ వరల్డ్లో మన ఇండియా. తెచ్చి ఇక్కడ చేసినందుకు మేక్ ఇన్ ఇండియాలో దాన్ని స్వాగతించాలి కదా. ఇక్కడ జాబ్స్ వస్తాయి, టెక్నాలజీ చేంజ్ అవుతుంది కదా. ఏమంటాడు ఫోన్ పట్టుకొని, దిస్ ఐఫోన్ ఇఫ్ యు బై సంబడి గెట్స్ మనీ ఇన్ ద చైనా. మెంటల్ గా అనుకుంటా ఏమంటారు సార్, ఈ ఫోను అరే చైనాలో చేసి కొంటే వాడికి వస్తుంది కానీ ఇండియాలో చేస్తే మనకు వస్తుంది కదరా భయ్. సార్, బీజేపీ అధికారంలోకి రాకముందు మేంగాయి కమ్ కరేగా అన్న నినాదం ప్రస్తుతం ఎటుపోయింది అంటారు? ఇప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నది భారతదేశంలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎకానమీ భారతదేశం, చైనా కంటే మించిపోయి. ఎక్కడా ఏ కొదవ లేకుండా ఉన్నటువంటి దేశం భారతదేశం. చిన్న ఫ్లక్చువేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసేది మోడీ గారు. సెకండ్, మీరు కంపేర్ చేసుకోండి. ఈరోజు ఇదివరకు మీకు గుర్తుందా, కాంగ్రెస్ హయాంలో అంబలి కేంద్రాలు, ఆకలి చావులు, ఎరువుల కొరత, కొట్టుకొని చావటం, రోజుల కొద్దీ లైన్లలో రైతులు పడిగాపు కావటం, కరెంటు కష్టాలు, 24 గంటల మన ధర్నా చౌక్లో ఇండస్ట్రియలిస్ట్ అందరూ హాలిడే అంటే పవర్ హాలిడే ఇస్తుంటే దానికి వ్యతిరేకంగా మీరు గుర్తుందా? మన తెలంగాణ 2014 మోడీ గారు రాకముందు దేశం మొత్తంలో బొగ్గు కొరత గుర్తుందా? మరి మోడీ గారు వచ్చినాక దేశంలో కరెంటు కొరత లేదు, బొగ్గు కొరత లేదు, ఎరువుల కొరత లేదు. మీరేమో ఇవన్నీ మోదీ గారి క్రెడిట్ అంటున్నారు, ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం వాళ్ళు మేము తీసుకొచ్చిన ఈ 24 గంటల కరెంట్ కావచ్చు, ఎరువు కరువు కావచ్చు, ఇట్లాంటివి అంటున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఒక గింజ ఎరువు తయారు చేస్తుందా? ఎక్కడ తయారు చేస్తా చెప్పండి.
బీఆర్ఎస్ కరెంట్ కొంటుంది కదా. గతంలో రైతులందరూ ఎరువుల షాప్స్ దగ్గర లైన్ లో నిలిచిన వాళ్ళు నేను టీఆర్ఎస్ చెప్పేది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9:30 బీఆర్ఎస్ ఎక్కడ కూడా అధికారంలో వచ్చినాక కాదు, ఆ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మోడీ అధికారంలో వచ్చాక. ఉమ్, ఎందుకంటే ఎరువులు అనేది కేంద్రం తయారు చేస్తుంది, ఉమ్, కేంద్రం దిగుమతి చేస్తుంది, ఉమ్, కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, ఉమ్, రాష్ట్రం జీరో. సరిపడా మోడీ గారు ఏంటంటే రాష్ట్రాలు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఏ రాష్ట్రానికి ఎంత ఎరువులు కావాలో ఒక 6 months బిఫోరే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత మన దగ్గర ప్రొక్యూర్ అవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన రామగుండంలో కొత్తది కూడా ఫ్యాక్టరీ పెట్టారు కదా, క్లోజ్ అయిందని ఓపెన్ చేశారు. ఎంత దిగుమతి చేయాలని రాష్ట్రాలు పంపిణీ చేశారు. నాకు చెప్పండి, కేసీఆర్ గాయంలో ఏ కంపెనీలో ఎన్ని గ్రాముల యూరియా తయారు చేశారు? ఉమ్, స్టేట్ బడ్జెట్ నుంచి ఏ యూరియాకు సబ్సిడీ ఇచ్చారు? ఉమ్, ఎంఎస్పీ నుంచి ఎవరు కొన్నారు? 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఎవరు ఇస్తున్నారు? సార్ మరి ఎందుకు సార్ మీ పార్టీ ప్రధానంగా ఇవన్నీ ప్రచారంలోకి ఎందుకు రాలేకపోతుంది? ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, నరేంద్ర మోదీ గారు కావచ్చు, బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా అనే ఒక ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు? కౌంటర్ మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది జాతీయ పార్టీ, సొల్లు కబుర్లు కానీ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వటం కానీ ఈ పార్టీకి అలవాటు. స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కదా సార్, నేను చెప్పేది మన తెలంగాణలో కానీ తెలుగులో కానీ మీడియా మొత్తం ఏంటంటే మోస్ట్లీ మీడియా ఈజ్ మేనేజ్, మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీలాంటి మీడియా కాదు. అంతో ఇంతో మీరు ఇంకా కలుషితం కాకుండా చాలా వరకు ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మొత్తము బడ్జెటెడ్ మీడియా, ఇది వాస్తవం. ఎస్ సార్, చెప్పేది తెలుగు స్టేట్ లో మీరు ఇట్లా అంటారు, నేషనల్ ఏమో గోధి మీడియా, నేషనల్ లో అంటారు. నేను చెప్పేది ఓ బీజేపీ ఇంతవరకు ఒక సొంత టీవీ లేదు, సొంత పేపర్ ఛానల్స్ తీసుకుంటుంది నేషనల్ లో. ఒక్క నేను చెప్తున్నా కదా, ఇక్కడన్నా ఒక పార్టీకి 2-3 ఛానల్స్ 2-3 టీవీలు ఉన్నాయి కానీ బీజేపీకి ఇంతవరకు ఈవెన్ వాళ్ళు తెలంగాణలో ఒక సొంత పేపర్ స్టార్ట్ చేద్దామన్నా వ్యతిరేకం, ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేద్దామన్నా మనము మీడియాలో పార్టీ తరఫున పెట్టొద్దు, పెడితే దాని సార్థకత పోతుంది అనేది అలౌ చేయట్లేదు. సెకండ్ ఏంటంటే మీకు ఉన్న వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ గత ప్రభుత్వం కానీ మీడియాను మేనేజ్, బ్లాక్మెయిల్ రెండు స్టిల్ నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. బ్లాక్మెయిల్ అండ్ మేనేజ్మెంట్. బ్లాక్మెయిల్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే, వాళ్ళకి ఏమైనా లొసుగులు ఉంటే టైట్ చేయటం. ఇంకోటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్. మీకు తెలుసు కదా, నువ్వు వార్త ఫ్రంట్ పేజీలో ఫుల్ రాకుంటే యాడ్లు కట్, రెవెన్యూ కట్. ఇక సచ్చినోడిపల్లికి ఇయర్ మీడియా మొత్తం కొద్దిగా లాసులనే నడుస్తుందని నేను అనుకుంటున్నా. మన డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ వచ్చాక ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము అదేంటంటే పొలిటికల్ పార్టీస్, ఇండస్ట్రియలిస్ట్ మెయింటైన్ చేసే మీడియాస్ అయిపోయినాయి కానీ స్వతహాగా జర్నలిస్టం మీద నిలబడి తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనే మీడియా లేదు. ఎందుకంటే బతకాలి కదా, జీతాలు ఇవ్వాలి, స్టూడియో నడిపియాలి, వ్యాన్లు డీజిల్ వేయాలి, పెట్రోల్ ఇవ్వాలి, ఎక్విప్మెంట్కు ఈఎంఐ కట్టాలి. వాళ్ళ బాధ ఎవరి కష్టాలు వాళ్ళది, పీత బాధ పీతది, సీత బాధ సీత. సో ఇవన్నీ బీజేపీ అట్లాంటిది ఇక్కడ అలవాటు చేయలేదు. ఏంటంటే ఆర్గానిక్ మీడియా మీరు స్వతహాగా చేయండి, గ్రామాల్లో చేయండి, మీడియా మేనేజ్మెంట్ ఎక్కువ అక్కర్లేదు, ప్రజలకు తెలియజేయండి, బూతులో చేయండి అనేది అదే మనకు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది అనేది చెప్పి మీకంతా మీరు చెప్పేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన మంత్రి కాదు, ఓ ఎమ్మెల్యే కాదు, ఓ పెద్ద దేశ సేవకుడు కాదు, కానీ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ వస్తుంది. అవునా కాదు? పార్టీకి సంబంధించిన వ్యక్తి గురించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గురించి న్యూస్ ఎస్ఆర్ నో ఈవెన్ అదర్ పేపర్స్ లో కూడా ఐటమ్ లాగా వస్తుంది. మరి మేము అంటున్నాం కదా, నేను చెప్పింది అనుకో, ఇది అంతా వస్తుందా? రాదు. ఎందుకంటే ఓన్లీ 2 ways, మీడియా అయినా మేనేజ్ చేసుకోవాలి, పార్టీ అయినా మేనేజ్ చేయాలి. సార్ అప్కీ బార్ 400 బార్ అనే నినాదం ఎట్టిపోయింది అంటారు. ఎందుకంటే ఈ 400 బార్ నుంచి ఎన్డీఏ కూటమి మన చంద్రబాబు మీద, నితీష్ మీద ఆధారపడిన పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పుడైనా 10 సంవత్సరాల తర్వాత కొద్దిగా యాంటీ ఇంకంబెన్సీ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటపడటానికి ఒక వార్,
గెలుస్తున్నామని చెప్పడానికి 400 పార్ అనేది ఉంది. ఉమ్, ఇప్పుడు 400 అనబట్టే కదా ఉమ్, మూడోసారి గవర్నమెంట్ వచ్చినాం. ఉమ్. అండ్ వీళ్ళందరూ పక్క పార్టీల పైన చెప్పేది. ఆధారపడే పరిస్థితి పక్క వచ్చింది కదా పార్టీ సార్. మొదటి నుంచి ఉన్నది. మీరు ఉమ్, అదే కదా మిత్రబంధం ఉన్నప్పుడు మన మెజార్టీ మైనార్టీ కాదు. ఉమ్, ఇది ప్రీ పోల్ అలయన్స్, నాట్ పోస్ట్ పోల్ అలయన్స్ కాదు. ఉమ్, ఎన్నికల ముందున్నటువంటి ఉమ్, నేషనల్ డెవలప్మెంట్ అలయన్స్. అర్థమైందా? సో ఒకప్పుడు 330 వస్తే పొంగిపోవటం కానీ గవర్నమెంట్ వచ్చింది సెకండ్. మీకేమైనా తేడా ఉందా? మోడీ గారు ఏమైనా తగ్గిందా? చెప్పరాదు. ఉమ్, మోడీ గారు ఏమైనా తగ్గిందా? సేమ్ దృక్పథం. ఉమ్, యాక్చువల్లీ దాని ఫలితం ఏమైందంటే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత గెలిచిన అన్ని అసెంబ్లీలో అనుకున్న దానికంటే బంపర్ మెజార్టీ వచ్చింది. ఉమ్, ఎందుకంటే మోడీ గారికి పార్లమెంట్లో మనం వెయ్యలేదనే ఒక గిల్టీ ఫీలింగ్తోనే ప్రజలు రివర్స్ చేశారు. నేను మహారాష్ట్రలో పోయినప్పుడు ఉమ్, హమ్ గల్తీ కరే సాబ్ ఉమ్. ప్రత్యేకంగా ప్రచారం చేసినప్పుడు అని అసెంబ్లీ చంద్రపూర్ ఉమ్, బార్డర్ చాలా మంది కమలానికి వేస్తాం సార్, ఉమ్, మేము తప్పు చేసినాం సార్, ఉమ్, గల్తీ కరే సార్ ఉమ్, అంటే ఈరోజు ఎలక్షన్ పెట్టు ఉమ్, నీకు 300 దాటకుండా అన్నాడు. ఉమ్, ఇప్పుడు 40-99 వచ్చినాయి కదా కాంగ్రెస్. ఉమ్. నెక్స్ట్ ఎలక్షన్ 40-50 కూడా రావు సార్. భూభారతి ఏంటి? భూభారత్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ధరణి విషయంలో జరిగిన తప్పులేంటి? నేను చెప్పేది ఏంటంటే ఉమ్, ఇవన్నీ సొల్లు కబుర్లు ఎందుకు. భూభారతి, కేటగరైజేషను, పైసలు లేని పథకాలు ఇవన్నీ, ఉమ్, ఉచిత ప్రగల్భాలు, ఉమ్, దానిలో తప్పులు ఉన్నాయి, అందరికీ లోకం ఎరిగింది, దాన్ని సవరించు. ఉమ్, దాని పేరు భూభారతి పెట్టినావు. మీరు దీనికి హారతి చేసుకోవటానికి అక్కడనేమో ధరణిలో కేసీఆర్ సీఎం ఆఫీసులో మాస్టర్ కీ ఉండే, ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆఫీసులో మాస్టర్ కీ ఉంటుంది. Just అంతే place మారింది అంతే అంట. అంతే, గంట మించి ఏముండదు. సో ధరణిలో చాలా వరకు లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతవరకు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు దీంట్లో ఏమన్నా లాభపడే అవకాశం ఉంటుందా? ధరణి ఎట్లా అంటే ఉమ్, ఎట్లయిందంటే కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది. ఉమ్, గతంలో ఆర్ఐకో, కావలికారుకో, ఉమ్, ఎంఆర్ఓ 5,000, 10,000, 20,000 ఇచ్చి చేసుకునే పని 20 లక్షలు, కోటి రూపాయల దాకా పోయింది. రేట్ మారింది అంటారు. ఆఫీస్ మారింది, రేట్ మారింది. రేటు చాలా మారింది. ఉమ్, ఇక పెన్నుతో పోయేది సిస్టమ్ దాకా వచ్చింది అంటారు. ఇది ఎట్లయిపోయిందంటే ఉమ్, ఇక అది ధరణి పెట్టుకొని మధ్యరాత్రి ఓపెన్ అవుతుంది, ఉమ్, 12 o'clock ఓపెన్ అవుతుంది, అది ఉమ్, 4 AM బంద్ అవుతుంది. ఉమ్, 40,000తో అయ్యే పని 4 కోట్ల దాకా వచ్చింది. ఉమ్, అందుకొరకే కదా ప్రజలు మేము అప్పుడే నేను దండం ఉన్నప్పుడే చెప్పాము అనేక సార్లు ఉమ్, పార్టీకి, ఎవరు వినలేదు. ఉమ్, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఉమ్, ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఉమ్, అందుకొరకు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏం గమనించట్లేదు అనుకుంటారు. ఉమ్, నువ్వు అవైలబుల్ లేకున్నా ప్రజలకు సంబంధించింది, ఉమ్, నీకు అహంకారం ఉన్నా ప్రజలకు సంబంధించింది, నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ప్రజలకు సంబంధించింది. నేను పథకాలు ఇస్తున్నా కదా, అయిపోయి నేను ఎంత తింటే నీకేంది, ఉమ్, మీ అయ్యా సొమ్ము కాదు కదా. మోడీ గారు ఉన్నారు, కుటుంబమా, సొంత ఆస్తులు ఉన్నాయా? ఉమ్, ఆఫ్టర్ ఆల్ 3% ఉన్న తెలంగాణలో మీరు 1,00,000 కోట్లలో తింటున్నారు. మోడీ గారు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉమ్. భారతదేశంలో వెళ్తే ఏం పని ఉంటే భారతదేశం. సార్ మీరేమో కేసీఆర్ది కుటుంబ పాలన పదే పదే అనుకుంటూ వస్తారు, కానీ కేసీఆర్ కుటుంబ పాలన కాస్త ప్రజల్లో ఎంచుకుంటూ వచ్చిన నాయకులు ఉన్న దాంట్లోని అటున్న వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది కదా. కేటీఆర్ డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్ళిండు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్, వీళ్ళు నలుగురు డైరెక్ట్ ఎలక్షన్ లో వెళ్ళి గెలిచి అధికారంలోకి వచ్చింది కదా. ఒకటి చెప్పనా పవన్, ఎథిక్స్ అని ఉంటాయి. ఉమ్, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ధనస్వామ్యం చేశారు. ఉమ్, ధనం కొందరి దగ్గర టన్నుల దగ్గర ఉంది, ఉమ్, లేని దగ్గర గ్రాముల్లో కూడా లేదు. ఎలాంటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ వచ్చినట్టు? ఉమ్. దాని ఎఫెక్టే కదా మన రిజల్ట్. డబ్బు ఎఫెక్ట్ ఏనా? అంతే కదా. ఉమ్, ఇప్పుడు నిజంగా ఈరోజు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడిన తర్వాత
ధనిక రాష్ట్రం కాదు, అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా మార్చడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకొరకు ఏంటంటే దేశం ఇంపార్టెంట్. మీరు పవన్ అర్థం, నేను ఒకటేంటంటే తిను, నీకు నీ కుటుంబానికి నీ మనవాళ్లకు సరిపోదంతా తిను, మొత్తము రాష్ట్రాన్నే మింగేయాలనుకో. కేసీఆర్ అదే చేసిందంటారా? కేసీఆర్ అని నేను వ్యక్తిగతంగా అనట్లేదు, బీఆర్ఎస్ పార్టీ పాలన నేను వేరే ఒక వ్యక్తిగా నేను ఆ ఆలోచనే తప్పు అంటున్నా. ఆలోచనే తప్పు. బతకని లివ్ అండ్ లెట్ లివ్. నేను ఒకటి చెప్పనా, ఎందుకంటే వారు కూడా ఒక ఉద్యమకారుడు అయి ఉండి ఈ స్థాయికి కొంత రాజకీయ అవసరాలు ఉంటాయి. నేను తప్పదు, ఎన్నికలు నడిపియాలి, మీటింగులు పెట్టాలి, పాంప్లెట్లు పంచాలి, యాడ్లు ఇవ్వాలి, మీడియాను మేనేజ్ చేయాలి, దానికంతా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఖర్చు ఉంటుంది. కానీ గొంతు పిలిచి వేరే వాళ్ళకి శ్వాస లేకుండా చేసినాం అనుకో, మీడియాకి కానీ కామన్ ప్రజలు కానీ అపోజిషన్ లీడర్స్ కానీ భరించలేరు. పిల్లిని రూమ్లు వేసి కొడితే ఏం చేస్తుంది? పులిలాగా మీద పడుతుంది. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రవర్సీలు అన్ని భూమి చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే లగచల్రా తీసుకున్నా, అటు రమణపేట తీసుకున్నా, లేకపోతే బైన్సా తీసుకున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, ఈ వివాదాలన్నీ భూమి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటారు కాంగ్రెస్? ఎందుకంటే నేను చెప్పనా, ఒక బిగ్గర్ ఇష్యూ నేను గమనించింది అంటే 10 years నాట్ పొలిటిక్స్, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు, ఎవరు కానీ సీఎం కానీ పిఎం కానీ భూస్వాములు ఉండొద్దండి, అతిపెద్ద వ్యాపారులు ఉండొద్దు, విద్యా సంస్థల యజమానులు ఉండొద్దు, పెద్ద వైద్య సంస్థల యజమానులు ఉండొద్దు. చాలా దరిద్రం. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా వాళ్ళే కదా సరే. అదే చెప్తాను, ఉన్నవాళ్ళు అంటే ఎట్లా ఉంటారు ఉండదు చెప్తాను. ఎందుకంటే ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, అసలే మెంటాలిటీ ఏంటంటే ఏం పవర్ లేనప్పుడే కబ్జా చేయాలని ఉంటుంది. ఇదంతా కబ్జా మెంటాలిటీ. పవర్ కబ్జా, మనీ కబ్జా, మీడియా కబ్జా, ఎక్కడ పైసలు ఉంటే అక్కడ కబ్జా అనే మెంటాలిటీ ఉంటుంది. అది మీరు చూసుకోండి. వీళ్ళ వల్ల రాష్ట్రం నష్టపోతుంది, దేశం కూడా నష్టపోతుంది. జనరల్ నా ఫీలింగ్. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, భయం టెలి, కుటుంబం లేదు, ఒక రాజయోగి, కర్మయోగి. ఆయన ప్రతిదీ సొంతం కొరకు చేయరు పార్టీ. కొన్ని నిర్ణయాలు మేబీ కొందరు నచ్చవచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. వ్యక్తిగత లాభాపేక్ష జీరో. వ్యక్తిగత లాభాపేక్ష జీరో. యోగి గారు అవుతారు, వ్యక్తిగత లాభాపేక్ష జీరో. ఎస్, పార్టీ నడిపించుకోవాలి, పార్టీకి సంబంధించినటువంటి బడ్జెట్ చేసుకోవాలి, అవన్నీ దట్ ఈస్ అ డిఫరెంట్. అది ఏ రాజకీయ పార్టీ అయినా, అమెరికా అయినా కానీ ఇక్కడ కానీ అది తప్పదు. అదే ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నాడు శర్మాని, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నిరాడంబర, నో ఫ్యామిలీ, ఎలాంటి లాభాపేక్ష లేదు. ఈ సీఎం పదవి వల్ల సంపాదించుకునే అవకాశం లేదు, ఆలోచన వస్తే ఆ పదవిలో కూడా ఉండడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ యాదవ్, సెకండ్ టైం ఎమ్మెల్యే, మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తి. వాళ్ళ ఆలోచన ఎప్పుడే ఉంటుంది, ఈ పథకం ఎట్లా చేయాలి, ఇది ఎక్కడ చేయాలి అని ఉంటుంది. ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు 400 ఇంటూ ఎకరము 100 కోట్లు, దీనికి కైవసం చేసుకొని 20 కోట్లకు ఎకరం మన వాళ్ళు తీసుకుంటే ఎకరానికి 80 కోట్లు మిగులుతాయి. పవర్ మనదే, మీడియా మనదే, పోలీసు మనదే, లగచర్ల అది ఇంటీరియర్ ప్లేసు, ఒక 5-6 వేల ఎకరాలు అది ట్రైబల్ది, అక్కడ ఎకరం 10 లక్షలు లేదు, ఏదో జీవో ఇస్తాం తీసుకుంటాం, ఆ ఫ్యాక్టరీ మన వాళ్ళతో పెట్టిస్తాం. ఈ దరిద్రమైన ఆలోచనలన్నీ ఫ్యూడల్ మెంటాలిటీకి వస్తాయి. ఇప్పుడు 4th సిటీ, 5th సిటీ, 7th సిటీ అన్ని సొల్లు కబర్లు, పేపర్ న్యూస్లు. కానీ నీ దగ్గర నువ్వు ఇచ్చినావు రా భయ్, హామీలు ఇచ్చినావు. ఫస్ట్ 3 years 4 years ఫస్ట్ టైంలో ఏం చేయాలి? స్కూల్స్ మంచిగా చేసుకోవాలి, హాస్పిటల్స్ మంచిగా చేసుకోవాలి, ఫీ రియంబర్స్మెంట్ చేసుకోవాలి, ఈ ఇచ్చిన హామీల్ని అమలు చేసుకోవాలి, రైతు భరోసా ఇవ్వాలి, 500 రూపాయలు బోనస్ ఇస్తాను ఇవ్వాలి. ఇవి చేయాలి కదా. ఏదో టిప్పు సుల్తాన్ లాగా
తుగ్లక్ లాగా ఏది ఐడియాకి వస్తే ఇవన్నీ ఏంటంటే కబ్జా పథకాలు, ఇవన్నీ ప్యూర్ కబ్జా పథకాలు. ఇప్పుడు RRR వేస్తున్నాం, 30,000 కోట్లు కావాలి, నీ దగ్గర 30 రూపాయలు కూడా లేవా, శిలాపలకాలకు కూడా పైసలు లేవు. వాస్తవం చెప్పాలంటే హోమ్ గార్డ్స్ కు ఒక 6 డిపార్ట్మెంట్లకు ఇప్పటి వరకు ఈ నెల జీతం రాలేదు, కొందరికి 3 నెలల నుంచి జీతం రాలేదు. సరే, నిజంగా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కాస్త అడ్జస్ట్ కండి అని బహిరంగంగానే స్టేజ్ పైన చెప్పింది కదా. దీనిపైన ఒపీనియన్ నేను చెప్తాను. ఏమాత్రం విలువలు ఉంటే ఏమంటే రాజీనామా చేయాలి. మీరే ఇంకా ఓవర్ టైం చేసి ప్రభుత్వానికి అసలు లాభం కలిగించాలంటున్నారు. అదే కదా, ఏమాత్రం ఉంటే చేస్తాము, మీరు రాజీనామా చేయి. ఇచ్చింది నువ్వు. ఎట్లా ఉందంటే నేను లవ్ చేస్తా, నేను పెళ్లి చేసుకుంటా, నేను పిల్లల్ని కంట, నువ్వు మాత్రం పక్కింటోడు పెంచాలంటే అవుతుందా? కాదు కదా. నువ్వు ఇదే అంశం మీద బీఆర్ఎస్ విమర్శించినావు కదా, ఇదే అంశం మీద 7 లక్షల కోట్ల అప్పు చేసిందని మనం ప్రభుత్వం రాకముందుకే అందరం విమర్శించారు కదా. ఇప్పుడు ఇట్లా అనుకుందా అంటే చాలా అంటే ఇప్పుడు రాజకీయాల్లో కొంత వాగ్దానాలు ఇస్తారు కానీ ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం శ్రేయస్కరం కాదు. 18 నెలల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు జరిగిన లాభం ఏంటిదంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఎందుకంటే మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు పుష్కలంగా సంపాదించుకున్నారు, అదొక్కటే లాభం, నథింగ్ ఎల్స్. ప్రజలకు ఎటువంటి లాభం జరగలేదు. ఉందా ఒకదాని కూలిపోయింది కక్కుర్తిపడి, SLBC టన్నలు ఒక్కటి చిన్నది. ఎయిమ్స్ తెచ్చింది నేనే నల్గొండ ఉమ్మడి జిల్లాకు, కేంద్రీయ విద్యాలయం తెచ్చింది నీదే, జాతీయ రహదారి తెచ్చింది మేమే, రేపు RRR వేసేది మేమే, ఉచిత బియ్యం ఇచ్చేది మేమే, MSPకి కొనేది మేమే, ఫర్టిలైజర్ ఇచ్చేది మేమే, యాదాద్రి టర్బన్ ప్లాంట్కు అప్పు ఇప్పించేది మేమే, కొత్త స్టేషన్స్కు ఈ ఉజ్వల యోజన కింద రాష్ట్రానికి మన ట్రాన్స్కోకి అప్పించింది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ వల్ల ఒకటి ఎక్కడ భూములు కనిపిస్తాయి. ఆఫ్టర్ ఆల్ నీకు చెప్తే చాలా చండాలం అనిపిస్తుంది కానీ పవన్ 10,000 కూడా తీసుకుంటున్నారా అండి? 10,000 ఇది చాలా పెద్ద ఆరోపణ. నిజంగా నేను చెప్తున్నా 10,000 ఏదన్నా 10 పోయి ఎక్కడన్నా సిఐకో SIకో పని చేయటానికి ఫోన్ చేయి, ఏదో ఉంటాయి కదా ఇష్యూస్ లోకల్ గా 10,000 ఎంతో అంత చేతులు పెట్టిపోరు అబ్బాయి. ఎమ్మెల్యే నుంచి వస్తున్నాయి ఫోన్లు. ఒకటి ఉంది కదా షాడో ఎమ్మెల్యే. ఇంత చండాలం. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంటూనే ఇన్ని హామీలు నెరవేరుస్తా అంటూ దాదాపు 17 నెలలు దాటుకొస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇది మొదలే చెప్పాను కదా, ఈ ప్రభుత్వాన్ని విమర్శించటం కూడా మన ఓకల్ కార్డుని వేస్ట్ చేసుకున్నట్టే. ఈ ప్రభుత్వానికి అతిపెద్ద విమర్శకులు ప్రజలే. ఇది ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఎవరికి డిపాజిట్ రాదు. సార్, ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ బలంగా కొట్లాడుతుంది, ప్రతి సమస్య పైన స్పందిస్తుంది. బీజేపీ ఎందుకు స్పందించట్లేదు అంటే? అన్నిట్లో స్పందిస్తున్నాం. మళ్ళీ మీకు అదే కదా, మీకు అక్కడ కనిపించేది 2 లీడర్లు, ఫుల్ మీడియా మేనేజ్మెంట్. మేము కనిపించేది గ్రామాల్లో, మేము కనిపించేది మల్టిపుల్ లీడర్స్. మాది అంతా మీడియా మేనేజ్మెంట్. ఎవరిని కొనలే, వాళ్ళకి 10 పేపర్లు ఉన్నాయి, 10 టీవీలు ఉన్నాయి, 10 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు. కానీ ప్రజల్లో మాకు ఆదరణ ఉంది. అదో మీడియా హైపు, ఇది ప్రజల హైపు మాది. అండ్ ఎప్పుడు ఎందుకు వచ్చినా మీరు రాసి పెట్టుకోండి, 100% ఈసారి బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేకించి మిడిల్ అప్పర్ మిడిల్ క్లాసు 90%, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాసు ఒక 30-40%. ఇక గ్యాప్ని మేము ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను కోరుకునేది ఏంటంటే, నేను ఏదో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని విమర్శించట్లేదు, గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకుంటాను. నాకేంటంటే బాధ ఏంటంటే, దేవుడు మంచిగా అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారు అందరితో కలిసి ఉంటే మంచిగా ఉంటే జీవితాంతం సేమే ఉండేది. అవునా కదా? ఒట్టి అహంకారమే కదా, ఆధిపత్య ధోరణి. అహంకారం ఓడించిందా? అహంకారమే, నేను అదే చెప్పాను. అహంకారమే, పథకాలు కాదు, గవర్నెన్స్ కాదు, అహంకారం. కేంద్రం కూడా అప్పుడు మంచి సహకారం ఇచ్చేసింది. నేను ఎంపీగా టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్ ఇచ్చారు. ఎవరైనా ఇస్తారా అండి? అపోజిట్ పార్టీ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ లేని దగ్గర కేంద్రీయ విద్యాలయం 70-60 ఏళ్ళు ఎప్పుడు కేంద్రీయ విద్యాలయం లేదు మా కాన్స్టిట్యున్సీలో. జాతీయ రహదారులు, పాస్పోర్ట్ కేంద్ర,
ప్లస్ MMTS ఉమ్, యాదాద్రి వరకు 3 months శాంక్షన్ చేయించుకున్నాం. ఉమ్, కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు కోఆపరేట్ చేయలేదు. ఉమ్, రాష్ట్రము 1/3 ఉండే వాటా, 2/3 కేంద్రం. ఒక్క పైసా ఇవ్వలేదు, ఆగిపోయింది. ఇప్పుడు మొత్తము 100% సెంటరే చేస్తున్నారు. అండ్ భువనగిరి కోట, No. భువనగిరి కోటకు మొన్ననే 120 crores శాంక్షన్ చేయించాము. ఇది రోప్ వేకు ప్లస్ దాన్ని సిగ్నిఫై చేయటం, ఉమ్, ఇట్లా ఎన్ని చేసుకుంటున్నాం. రియల్గా బీజేపీ గవర్నమెంట్ ఉందనుకో, ఇక్కడ వచ్చే బడ్జెట్ సంక్షేమ పథకాలు సరిపోతాయి, సార్ బీజేపీ సంక్షేమ పథకాలు సరిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్ మాకు అసిస్టెన్స్ ఉంటే ఏంటంటే అభివృద్ధి ఇంకా బాగా అవుతుంది. బీజేపీకి నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? చిన్న హింట్. అది మా హైకమాండ్కే తెలుసు. ఇంతవరకు ఆ చర్చ ఎంతవరకు వచ్చిందో కూడా ఎవరికి జనరల్ తెలియదు. తెలంగాణలో బీసీ నిదానం పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే బీసీలకే రాబోతుందా లేకపోతే ఇతర వర్గాలకు ఏమైనా వచ్చే ఓ అవకాశం? చెప్పరా, మనము పుట్టుకతో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు. ఉమ్, బీజేపీ ఏంటంటే పుట్టుకతో యు ఆర్ ఏ హిందూ, ఉమ్, యు ఆర్ ఏ ఇండియన్ ఫస్ట్, ఉమ్, నెక్స్ట్ యు మే బి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. రేపు అయ్యేటోడు బీజేపీ అధ్యక్షుడు హిందూ అవుతాడు. ఉమ్, ఆ హిందూలో బీసీ కావచ్చు, ఉమ్, ముస్లిమ్స్ కావచ్చు, ముస్లిం అయితే కాడు, ఉమ్, హిందూనే అవుతాడు. అందులో బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఉమ్, ఎస్సీ కావచ్చు. ఉమ్, బట్ రేపు ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా ఏదైతే బీసీలకు 75 సంవత్సరాల తెలంగాణలో జరిగినటువంటి అన్యాయానికి ఉమ్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా న్యాయం జరిగేది మాత్రం కేవలం బీజేపీ. సార్ బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది తెలంగాణ. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటారు? ఒక బీసీ చాలా శుభ పరిణామం, ఒక అవేర్నెస్ వస్తుంది. నాదొకటే ఏంటంటే అవేర్నెస్ కేవలం మాటల్లో మీటింగ్స్లో మీటింగ్లో పరిమితం కాకుండా అది పోలింగ్ బూత్ వరకు పోతే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది ఏ పార్టీలో అయినా బీసీలు ముందుకు రావాలనుకుంటున్నా నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఏ పార్టీలైనా కూడా మనం ఫస్ట్ భారతదేశం ముందుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలి, అట్టడుగు ఉన్న వర్గాలు అభివృద్ధి చెందాలి. అది బీసీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్సీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అగ్రకుల పేదలు కావచ్చు. సో బేసికల్ ఏంటంటే మీరు చాలా అంటే మీకు తెలుసు, నేను ఎప్పుడు ఏ పార్టీ గతంలో కూడా ఎప్పుడు నిస్సంకోచంగా భయపడకుండా మాట్లాడటం బీసీల గురించి. కానీ చాలామంది ఏంటంటే కొంగ జపాన్ లాగా బయటకు ఒకటి లోపలికి ఉంటారు. కానీ నేను సబ్కా సాత్ సబ్కా వికాస్, బీసీలకు జరగాల్సిన న్యాయం జరగాలి, అగ్రకుల పేదలకు జరగాలి, ఎస్సీలకు జరగాలి, ఎస్టీలకు జరగాలి. మనం కులమానం ఉన్నోడు లేదు. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి క్లారిటీగా. బూరా నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి ఒక బలమైన కారణం చెప్పండి. బలమైన కారణం ఏంటంటే రెండే రెండు. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్లో బీసీల పట్ల చాలా చులకన భావం. నాకు వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నాకు గౌరవం ఇచ్చారు, అవకాశం. వ్యక్తిగతంగా నేను ఎప్పుడన్నా నేను అక్కడ అధికార పార్టీ నుంచి బయటకు వచ్చాను, అధికారం కోల్పోయినాక రాలే. అర్థమైంది? ఇక్కడ ఏమవుతుందో తెలియకుండా వచ్చిన, ఎందుకంటే కనీసం వాయిస్ ఇవ్వచ్చనే వచ్చింది. చాలా చులకన చూశారు 10 సంవత్సరాలు. బీసీలు అంటే చాలా చులకన చేశారు, బయటికి చెప్పటం. మధుసూదనాచారి లాంటి వాళ్ళని ముందు చూడు ఇవన్నీ వేస్తే ఇక్కడ మధుసూదన్ చారి, బూర నర్సయ్య గౌడ్, XYZ కాదు, బీసీలకు ఏం చేశారు అనేది. అదే కదా మీరు మీడియా వాళ్ళు కూడా కామన్ బీసీకి ఏం చేశారు, ఎంత బడ్జెట్ పెట్టారు. నువ్వు అన్ని వర్గాలకు బీసీ బంధు లాంటి వాళ్ళే తీసుకొచ్చింది కదా ఇప్పుడు తీసుకొచ్చింది. ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ 6 నెలల ముందర పెడితే అదేంటంటే అహనాపేట అంటారా కోట శ్రీనివాసరావు సూర్కు కోడగట్టాడు. మీకు తెలుసా 10 ఏళ్లలో బీసీ వృత్తులకు దాదాపు 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? 123 కోట్లు. బీసీలకు ఫీ రింబర్స్మెంట్ లేదు, అన్ని వర్గాలకు ఉంది. బీసీలకు ఓన్లీ 10,000 ర్యాంక్ వరకే. గుర్తుందా లేదా? బీసీ కుల వృత్తులకు ఎన్నికలు లేవు, కార్పొరేషన్స్ నిధులు లేవు. మీరు చూడండి 11 కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ 10 ఏళ్ళు సీఎం ఆఫీసులో ఒక్క బీసీ లేడు.
బీసీ కనీసం ఉప ముఖ్యమంత్రి లేడు. ఓ ఎస్సీ అయిండు, ఒక ముస్లిం అయిండు, కానీ లేదు. అవునా కదా? అండ్ సర్పంచ్ ఎన్నికల్లో 33% ఉన్న రిజర్వేషన్ని స్థానిక ఎన్నికల్లో టకీమని 18% చేసేసి ఎన్నికలు పోయినాం. ఇక్కడ స్థానిక సంస్థల్లో హైదరాబాద్ కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్లో 27% ఉంటే అందులో 50% ఓల్డ్ సిటీలాగా ఇచ్చినాం, ఎవడు గెలవకుండా. అంటే బీసీల పట్ల ఇంత కక్ష పెంచుకోవటం అనేది నేను తట్టుకోలేకపోయినా. సార్, కొందరు నాయకుల పేరు చెప్తా, వాళ్ళపైన ఒక మాటలో మీ ఒపీనియన్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా నాలెడ్జబుల్ లీడర్, బట్ ఆయన ఒక జీవితకాలం నెల్సన్ మండేలా స్థాయిలో ఉండవలసిన వాడు ఈ రాజకీయ అవసరాల కొరకు స్థాయిని తగ్గించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆయనే చెప్పాడు కదా, ప్రజలు అబద్ధాలు చెప్పాలని కోరుకుంటున్నారు, అందుకొరకే నేను చెప్తున్నాను. అంటే ఒక నాయకుడు ఎట్లా ఉండకూడదో దానికి ప్రతిబింబం రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. రాహుల్ గాంధీ మన దేశానికి పట్టినటువంటి ఒక దుస్థితి. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని. నరేంద్ర మోడీ గారు ఈజ్ అ కర్మయోగి, రాజయోగి. రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్కటి అతన్ని చూసి ఒక వ్యక్తి ఎంత పని చేయగలడు నిరంతరం విశ్రాంతి లేకుండా, అది వ్యాపారి కానీ, విద్యార్థి కానీ, ఉద్యోగస్తుడు కానీ నేర్చుకోవాల్సిన వెరీ కాంప్లెక్స్ పర్సనాలిటీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు నేను ఎప్పుడు ధర్మరాజు అంటుంటా. బండి సంజయ్. మాది అంతా పంచపాండవు లాగా ఉంటారు, భీముడు లాగా. అరవింద్ ధరంపురి. అరవింద్ చాలా షార్ప్ టంగ్. బూరా నర్సయ్య గౌడ్. బూరా నర్సయ్య గౌడ్ ఈజ్ అ మైక్రో లెవెల్ లీడర్. ఒక విధంగా చెప్పాలంటే మనసుతో సిద్ధాంతపరంగా మనసుకు నచ్చింది, రాజకీయంగా పొరలు లేకుండా పనిచేసే వ్యక్తి. రైట్, థ్యాంక్ యూ సార్, మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.